వెలువడినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 25,000 పైచిలకు భారీ ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది. ఈ ఓటింగ్కు విజయానికి కారణమైనటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు కాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున, చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీనిలో ముఖ్యంగా చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారి యొక్క కృషి అనిర్వచనీయమైనటువంటి ఒక్కదిగా మేము పేర్కొంటున్నాం. ఎందుకంటే మొట్టమొదటిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఎప్పుడైతే నియమించినప్పుడు గతంలో కూడా జూబ్లీహిల్స్లో 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ పాతకపోయింది. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి కార్యకర్తల్ని మేల్కొల్పి కార్యకర్తల్ని పార్టీలో కూడా చేర్చుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉన్నదో, ఏదైతే ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నో, సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, ఏవైతే ప్రజలకు ఆకర్షణీయమైనటువంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చి ప్రజాపాలన దిశగా అడుగు వేస్తూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి ఒక కార్యకర్తల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఒక అభివృద్ధికి వారు పట్టం కట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి చెంపపెట్టు గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో ఉండేటువంటి పార్లమెంట్ స్థానాలను గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి ప్రత్యాయం మేమే అనేటువంటి ఒక బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కనీసం డిపాజిట్ దక్కించుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా బీజేపీ పార్టీ ఉంది. మరి కొంతకాలంలో ఇలా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏలినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలు వారు చేసినటువంటి అన్యాయాలకు, అక్రమాలకు, అప్పులకు వాళ్ళని దించేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా సాగుతుంటే కనీసం ఒక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, అసెంబ్లీలో అడుగుపెట్టకుండా, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా కేవలం ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి ఒక ముఖ్యమంత్రికి ఇది ఒక చెంపపెట్టు కర్రు కాల్చి వాత పెట్టేటువంటి విధంగా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఎవరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజల పక్షాలు ఉన్నారు, ఎవరు ప్రజారక్షక పథకాలను తీసుకొస్తా ఉన్నారు, ప్రజల వైపు ఎవరు అడుగు వేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. రానున్నటువంటి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా గతంలో కూడా కంటోన్మెంట్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కూడా శ్రీ గణేష్ గారు విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు జరిగినటువంటి ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్ గారు గెలుపొందడం జరిగింది. రేపు రాబోయేటువంటి ఒక ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధికి పట్టం కడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి సహకరించినటువంటి ఒక మంత్రులకు, అదేవిధంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, మంత్రులకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది దేశం మొత్తంలోనే అతిపెద్ద నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. అందులో పీజీ నరసింహ రెడ్డి పోయిన తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆదరణ లేదు. కాబట్టి చాలా రోజుల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఆ ఆదరణ ఈ కుటుంబానికి దొరికింది. ఆ ప్రజలు ఆదరించారు. వివేక్ వెంకటస్వామి గారి ప్రోత్సాహంతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇచ్చినందుకు వివేక్ వెంకటస్వామి గారి ప్రోత్సాహంతోనే మేము కష్టపడి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా కష్టమేందో చూపించినాం. ఈరోజు ఆ ప్రతిఫలం మాకు దొరికింది. చాలా భారీ మెజారిటీతో మేము వచ్చినాం. దానికి మా కృషికి వివేక్ వెంకటస్వామి